యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని పలు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. భువనగిరి నియోజకవర్గం తెలంగాణ కోసం పోరాటం చేసిన మలిదశ తొలిదశ ఉద్యమకారుడు శెట్టి బాలయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులను కూడా గౌరవించడం లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదన్నారు. నిరుపేదలకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. కార్యక్రమం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి రెస్పాన్స్ మంచిగా ఉంది. అంతా జనంల స్పందన మంచిగా ఉంది. చేరికలు కూడా అవుతున్నాయి. అందరూ ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజలు ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ దిక్కు చూస్తారు. నాయకులు కూడా చాలామంది టీఆర్ఎస్ నుంచి చేరినరు ఈరోజు. అంతేకాకుండా ఉద్యమకారులు మరి అటువంటి వాళ్ళు కూడా తెలంగాణ కోసం ఆలోచించి నాడు పోరాడి ముందుండి కేసీఆర్కు మరి ఆ పార్టీకి అండగా ఉండి ఆ పార్టీలో ప్రధాన భాగస్వాములైనటువంటి వాళ్ళు కూడా అట్లాంటి ఈరోజు శెట్టి బాలయ్య గారు వారు కూడా ఈరోజు పార్టీలో ఈరోజు చేరినరు. ఎందుకంటే టీఆర్ఎస్లో అన్ని తెలంగాణ ప్రజల ఆశలన్నీ అడియాశలైనాయి. ఎవరికీ మేలు జరగలే. అందరు నష్టపోయినరు. మరి ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ అని చెప్పి ఇంకా మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఈరోజు భువనగిరి కేంద్రం ఇక్కడ వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం మాకు కాంగ్రెస్ పార్టీకి గొప్ప బలం. మరి వారిని సాధారణంగా ఈరోజు పార్టీలో కూడా ఆహ్వానించినాం. కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి రెస్పాన్స్ మంచిగా ఉంది. అంతా జనంల స్పందన మంచిగా ఉంది. చేరికలు కూడా అవుతున్నాయి. అందరూ ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజలు ఎక్కువ మంది కూడా కాంగ్రెస్